కర్నూలు బస్సు ప్రమాదం పైన ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంచలన విషయాలు బయటపెట్టారు. బైక్ను ఢీకొట్టలేదు, ఏకంగా బస్సు రావడానికి ముందే అక్కడ పడిపోయి ఉందనేది ఎస్పీ చెప్తున్నారు. ముందే మరో యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని కూడా ఎస్పీ అంటున్నారు. లేదా బైకర్ స్వయంగా పడిపోయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇక్కడ అందరికంటే ముందే ఆర్టీవీ ఈ అనుమానాన్ని లేకపోతే ఎస్పీ మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేసింది. మరోసారి దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విక్రాంత్ పాటిల్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే స్వయంగా ఆ బైక్ తనంతట తానే పడిపోయి ఉండొచ్చు, లేదు అనంటే వేరే ఒక యాక్సిడెంట్ ఆల్రెడీ జరిగి ఉండి అక్కడ బైక్ పడిపోయి ఉంటే ఆ బైక్ పై నుంచి బస్సు వెళ్ళింది. బస్సు వెళ్ళి డైరెక్ట్గా బైక్ని ఢీకొట్టలేదు. బైక్ ఆల్రెడీ వేరే ఒక యాక్సిడెంట్ జరిగి అక్కడ పడి ఉండొచ్చు, లేదా ఆ బైక్ డ్రైవర్ ఏదైతే శివశంకర్ ఉన్నాడు ఇక్కడ ఆల్రెడీ మద్యం సేవించినట్టుగా మనకు ప్రూఫ్ కూడా ఉంది విజువల్స్లో. కాబట్టి ఆ మద్యం మత్తులో ఆయనంతటా ఆయనే పడిపోయి కూడా ఉండొచ్చు అనేది ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు. సో ఏదేమైనా ఎస్పీ మాటలు వింటూ ఉంటే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం అక్కడ బైక్ డ్రైవర్ అనేది చెప్తున్నారు. మరి అంతకంటే ముందు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయనే మాట్లాడుకొచ్చారు. ఇక్కడ బైక్ డ్రైవర్ తప్పిదమే, బస్సుకు సంబంధించి ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణము. సో బైక్ డ్రైవర్ని కూడా మేము బాధితుడిగానే చూస్తున్నాము, బస్సు డ్రైవరే కారణం అన్న రకంగా ఒకరు మాట్లాడుకొస్తే, లేదు బైక్ డ్రైవర్ తప్పిదం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని ఇంకొకరు. అంటే భిన్న వాదనలు. హోంమంత్రి ఒకటి, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒకటి, ఇప్పుడు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరొకటి. ఇలా మూడు రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఎస్పీ చెప్తున్న మాటలు ఏంటంటే బైక్ ఆల్రెడీ పడిపోయింది, వేరే యాక్సిడెంట్ అనేది జరిగి ఉండొచ్చు, ఆయన పడిపోయి ఉండొచ్చు, ఆ తర్వాతే బస్సు వచ్చింది, బస్సు దాని పైకి ఎక్కిందని చెప్పి ఆయన అంటూ ఉన్నారు.